ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 పాదముల వారు, హస్త 1, 2, 3, 4 పాదముల వారు, చిత్త 1, 2 పాదముల వారు, ప, పి, పు, ష, పే, పో ఈ అక్షరములతో మొదలైన పేర్లు గలవారు ఈ రాశికి చెందుతారు. ఈ సంవత్సరము వీరి ఆదాయము 8, వ్యయం 11, రాజపూజితం 3, అవమానం 3. మే నెలాఖరు వరకు గురుడు ఈ రాశి వారికి దశమ స్థానమందు తామరమూర్తిగాను, తదుపరి ఏకాదశ స్థానమందు లోహమూర్తిగాను సంచరించడం వలన తొలుతగా సుఖ సౌఖ్యములు, అధికార వృద్ధి, బాధ్యతాయుతమైన పదవులకు ఎంపిక కావడం, ఇష్టాయిష్టములను ఎరిగి ప్రవర్తించడం వలన స్నేహితులతో అనుకూల వాతావరణము, తత్సంబంధాలు కలగడము, శరీర ఆరోగ్యములు కలుగును. పిదప సంతానంలోనూ సోదరులతోనూ అభిప్రాయ భేదాలు ఏర్పడగలవు. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తగలవు. డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువులు సప్తమ జన్మస్థానములందు రజతమూర్తులుగాను సంచరించే కాలములో శుభ ఫలితాలను ఇచ్చెదరు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలకు, తల్లి లేదా జ్యేష్ఠ సోదరుల ద్వారా లాభాలు, మెరుగైన ఆనందము సూచిస్తున్నది. సామాజిక సంబంధాలను పెంచుకోవడం, తద్వారా ఆకాంక్షలు పెంపొందడం జరుగును. ఆర్థిక లాభాలు పొందుతారు. శని సంచార కాలంలో వైవాహిక సంబంధాలు, వృత్తి జీవితంలో స్థిరత్వం, వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉండుట, జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండుట, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడం, విద్యార్థులకు ఉన్నత విద్యలు అభ్యసించుట, విదేశీ యానం చేయుట, కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయుట, సహనం పాటించడం చేత జీవితంలో విజయం సాధించడం సూచిస్తున్నది. రైసు మిల్లర్లు, స్థిరాస్తి వ్యాపారాలు, గృహ నిర్మాణాలు చేయవారికి మంచి సమయము. ఉత్పత్తుల రంగం, వడ్డీ వ్యాపారం, షేర్ మార్కెట్ వ్యాపారం సామాన్యంగా ఉండడం. మొత్తం మీద మిత్రలాభం, శత్రుక్షయం, సవాళ్లను అధిగమించి పురోగమించడం, ఆశించిన లాభం పొందడం జరుగుతుంది. మోకాళ్ళు, ఊబకాయం, జన్నావయాలకు సంబంధించిన అనారోగ్యములు ఉండవచ్చును. స్వస్తి ప్రియాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వృతం మహేశः గోబ్రాహ్మణేభ్యः సమస్తనిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.